అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి బాలిక పట్ల ఉపాధ్యాయుడు దారుణంగా దూషించడంతో ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకు ఆ అమ్మాయి అలా చేసిందంటే 3 రోజులు స్కూల్ పోయినలా 3 రోజులు బాగుందానికి స్కూల్ పంపించినాము. వాపస్ పంపించినారు. వాపస్ పంపించింటే మళ్ళా మా నాయన పోయి అడిగినాడు, ఎందుకు గురించి పంపించినావు అంటే ఆ బాబు స్కూల్కి రాలేదని చెప్పినాడు. సరే అని మళ్ళీ తోడుకొచ్చినాడు. అంతట్లో లాస్ట్. మీరు చెప్పండి, అంటే ఏమని అసలు స్కూల్కి వెళ్ళినాక ఎవరు ఉపాధ్యాయుడు ఏమని తిట్టాడు అనేసి అమ్మాయి మీతో చెప్పింది? బూత్ మాట్లాడినారంట, అనుకోకుండా మాటలన్నీ తిట్టినారంట, రోడ్లో పట్టుకొని కొట్టినాడంట హెచ్ఎం సారు. మళ్ళీ మా తాత పోయి మాట్లాడినాక మళ్ళీ లోపల వదిలినాడంట. మా తాత వదిలినాక మళ్ళీ ఇంటికి వచ్చేసింది. పాప వచ్చినప్పుడు బాగానే ఉనింది. నిన్న తల్లాడితో మళ్ళీ స్కూల్ కాడికి పోయింది. తిట్టినాడంటే ఈ స్కూల్ కాడు కూడా, అందువల్ల బాబా వస్తానే సాయంత్రం తాగేసి. ఏ స్కూల్ అది? ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూలే. శంకర మీరు పోయి మాట్లాడారు? మా మామ మాట్లాడు. నేను మాట్లాడినా, మా నాయన పోయి మాట్లాడినామా. సార్తా మేము తిట్టలేదు, ఏమి చేయలేదు అన్నారు. మళ్ళా మేము వచ్చే ఇంటికి మళ్ళీ తర్వాత మళ్ళీ కొట్టినాడు, మళ్ళీ తిట్టినాడు. ఆ బాబు అటు వరకు వస్తాయి ఇట్లా పోయింది. గోరమ్మల ముందు తీసుకుంది, తాగేది. కొత్త కోటలో కాలేదంటే మదనపల్లికి వేసుకొచ్చింది. మదనపల్లి కాలేదంటే డైరెక్ట్ తిరుపతికి వేసుకొచ్చింది. అయితే ఇంకేమి చూస్తున్నాం. ఎవరైతే ఆ బాలిక 10వ తరగతి చదువుతుంది, అయితే మైనర్ బాలిక కాబట్టి మనం ఆ అమ్మాయి ఆ పేరు కానీ లేకపోతే అమ్మాయిని చూపించేటువంటి ప్రయత్నం మనం చేయలేదు. అయితే కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి ఏదో చెప్పండి. నిశ్చితోకైనా నేను మాత్రం ఆయన ఇచ్చిపెట్టినా, పబ్లిక్ చెప్తాను, నేను మాత్రం ఆయన ఇచ్చిపెట్టినా. ఆ బాబుకి ఏమైనా నిశ్చితోకైతే ఆయన ఏడగాలి చేస్తాను నేను. మీరు ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లారు? మిగతా వాళ్ళు చెప్పారా? పోలీసులు కానీ లేకపోతే సార్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయేటికే పోలీసు వాళ్ళు వస్తామని మళ్ళా వద్దు అని మదనపల్లికి వేసుకొచ్చేటికి అంబులెన్స్ వాళ్ళు ఎన్నుకొని మళ్ళీ ఏం చెప్పినట్టే దానిలో పోలీసులు ఫోన్లు చేస్తున్నారు, వద్దు మీరు రావాలంటే. నేను ముగ్గురు పంపించండి, ముగ్గురు పంపిస్తాను. ఇట్లే నేను పోలీసు వాళ్ళతో సార్ వాళ్ళతో నేను మాట్లాడుకుంటా, మీరు పోండి, నేను పంపించాను. మళ్ళీ నైట్కి నేను మళ్ళీ బస్సులో వచ్చాను. 2 గంటలకు అంతే దిగాను. మళ్ళీ నైట్ వచ్చాను నేను. మళ్ళీ అంత జరిగింది. చూస్తున్నాం. ఏదైతే ఆ బాలిక 3 రోజుల పాటు స్కూల్ పోకూడదు కాబట్టి 3 రోజులు స్కూల్ పంపించలేదు. పంపించిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో తిట్టారనేసి అని ఆ అమ్మాయి చెప్పడంతో విద్యార్థి ఆ తల్లిదండ్రులు వెళ్ళారు. 3 రోజులు పంపించకూడదు కాబట్టి మేము పంపించలేదు, మీరు ఎందుకు ఆ అమ్మాయిని దూషించారంటూ కూడా వీళ్ళు నిలదీయడం జరిగింది. అయితే మేము ఏం దూషించలేదంటూ కూడా ఎవరైతే ఆ హెచ్ఎంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు తెలియజేసినట్టుగా కూడా పేరెంట్స్ తెలియజేస్తున్నారు. అయితే ఆ అమ్మాయిని అతి దారుణంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడంతో ఆ అమ్మాయి ఈ రకంగా సూసైడ్ చేసుకునే విధంగా కూడా పురుగుల మందు సేవించినట్టుగా కూడా తెలుస్తుంది. కొత్తకోట మండలం సమీపంలో ఈ యొక్క గ్రామం అని చెప్పాలి. అయితే మదనపల్లి కానీ బి కొత్తకోటలో కానీ ఎక్కడే కానీ ఆ అమ్మాయికి సరైనటువంటి వైద్యం ఇక్కడ మేము చేయలేము, మీరు వేరే చోట తీసుకెళ్ళండి అంటూ చెప్పడంతో తిరుపతికి తీసుకురావడం జరిగింది. తిరుపతిలో పూర్తిగా హాస్పిటల్లో అమ్మాయికి అయితే వైద్యం సాగుతుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ రకంగా ఉపాధ్యాయులు ఈ రకంగా విద్యార్థుల పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే మాత్రం మేము ఉపేక్షించే లేదంటూ కూడా తల్లిదండ్రులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నదంతా కూడా వాళ్ళ తాతయ్య, వాళ్ళ మామ, అదే రకంగా వాళ్ళ అక్క, వీళ్ళంతా కూడా హాస్పిటల్ వద్ద పడిగాపులకు వస్తున్నటువంటి పరిస్థితి. స్కూల్ దగ్గరకు అయితే వెళ్ళాం సార్. వాళ్ళ విలేజ్ మా విలేజ్ దగ్గర, అంటే అమ్మాయి వాళ్ళ తాత వాళ్ళ దగ్గర చదువుకుంటాను సార్. వాళ్ళ డాడీ మమ్మీ వచ్చి ఇక్కడ నీటేం చెప్పింది అమ్మాయి? ఏమన్నా చెప్పిందా? ఇప్పుడు అంటే వీళ్ళు చెప్తే విన్నాము, మేము హాస్పిటల్కి వచ్చినాం సార్. ఏమి అని అడుగుతుంటే అప్పుడు సరిగ్గా మాటలు తిరగలేదు సార్. ఇప్పుడు వచ్చి ఇత ట్రీట్మెంట్ ఇచ్చినాక బాగా మాట్లాడింది. ఎందుకు ఇట్లా చేసుకున్నావు అంటే హెచ్ఎం సార్ ఎట్లా అంటే అట్లా బూతులు మాట్లాడినాడు, బాయ్స్ ముందర గన తిట్టినాడు, కొట్టినాడు, అందుకని నేను తాగేసినాను అని చెప్పింది సార్. ఏ హెచ్ఎం సారు అంటే మునీశ్వర్ సారు, నాగన్నకోట, మనూరు పక్కనే సార్ది అని చెప్పి సార్ డీటెయిల్స్ అంతా చెప్పింది సార్. మళ్ళీ మదనపల్లిలో మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ ఒక అతను వచ్చినారు సార్. సారు ఇట్లా మా హెచ్ఎం సార్ పంపించినారు, మన అమ్మాయి అక్షయ అని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాంది, ఎట్లుంది ఏమి అని చెప్పి కనుక్కోమని పంపించినారంట సార్. సార్ వచ్చినాడు, సార్ ఇట్లా టీచర్స్ తిట్టినారని అంటే ఏమమ్మా మాకు తెలియదు, సార్ అయితే తెలియదు, నా క్లాస్కి కూడా అప్పుడప్పుడు లేట్గా వచ్చేది కానీ నేను ఎక్స్క్యూజ్ చేసినాను, అయినా అందరూ చెప్పినారు బయట నిలబెట్టినాడు సార్ ఇట్లా తిట్టినాడు అని, అదైతే తప్పే కానీ దానికి అమ్మ ఇట్లా చేసిండకూడదు అని చెప్పి సార్ మాట్లాడినారు సార్. సరే ఉండండి మీడియా వాళ్ళు కానీ వస్తానారంట, పేపర్కి వేసినారు ఉండండి అంటే, లేదు ఇంకోసారిని పిలుచుకొస్తాను నేను పోయి అని చెప్పి సార్ వెళ్ళిపోయినారు సార్. మళ్ళీ రాలేదు. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఫోన్స్ చేస్తున్నారు సార్, ఎట్లుంది ఏమి బానే ఉందా మాట్లాడుతుందా అని చెప్పి అడుగుతున్నారు సార్. విద్యార్థిని క్లాస్ రూమ్ లో
ఆ ఉపాధ్యాయుడు బాయ్స్ పిల్లలు స్కూల్లో క్లాస్ రూమ్లో అందరి ముందు దూషించడంతో అమ్మాయి మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ స్కూల్ నుంచి వచ్చేసి కూడా ఒక పాయిజన్ తీసుకొని చనిపోయేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే మదనపల్లి హాస్పిటల్ పేరెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడే కానీ మేము ఇక్కడ చేయలేము, మీరు వేరే చోటకి వెళ్ళాలంటూ కూడా చెప్పడంతో తిరుపతిలోని రోయల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అయితే డాక్టర్ మాత్రం అమ్మాయికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ రకంగా పిల్లల మనస్తత్వం ఉపాధ్యాయులు తెలుసు బాగా, అలాంటి పిల్లలతో ఎలా మెలగాలన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా ఉపాధ్యాయులు ఈ రకంగా అతి క్రూరంగా అతి దారుణంగా దూషించడం, అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడం ఎంతవరకు సబబు అంటూ కూడా పేరెంట్స్ అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అమ్మాయికి ఏదైనా అయితే మాత్రం మేము ఉపేక్షించేది లేదు, తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు కుటుంబ సభ్యులు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.